హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త టాపిక్ తోటే రావడం జరుగుతుంది. ఈ టాపిక్తో మీ ముందుకు రావడానికి చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ లాస్ట్ వీడియో ఒకటి మనం చేసాము. మనకి శాంసంగ్ M30s డబుల్ డెక్కర్ లైవ్ చేసాము. అంతకుముందు బక్ వోల్టేజ్లు మిస్ అయితే ఎలా మనం దాన్ని హ్యాండిల్ చేయాలని ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. బక్ వోల్టేజ్ మిస్ అవ్వడానికి ఏ రీజన్స్ ఉంటాయి అని కొన్ని రీజన్స్ చెప్పాను. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. ఇప్పుడు ఏంటంటే అన్ని వోల్టేజ్లు వస్తున్నాయి ఈ మొబైల్లో. ఈ మొబైల్ వాస్తవానికి ఎవరిదంటే ఈ 34th బ్యాచ్లో ట్రైనింగ్కి వచ్చిన స్టూడెంట్ది మొబైల్. ఆ మొబైల్ తెచ్చుకొని మనకి ఇవ్వడం జరిగింది. మనం డెడ్ సెక్షన్ చెప్పాము. డెడ్ సెక్షన్లో లైవ్ ట్రబుల్ షూట్ చేయడం జరిగింది. ఈ లైవ్ ట్రబుల్ షూట్ చేసే క్రమంలో దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏందో మాకు అర్థమైంది. ఆ ప్రాబ్లంను రికార్డ్ చేసాము, మీ ముందుకు తీసుకొస్తున్నాము. అయితే విషయం ఏంటంటే దాని గురించి చెప్పే ముందుగా ఇంట్రడక్షన్ ఇవ్వాలి కాబట్టి మాట్లాడుతున్నాను. ఈ బగ్ వోల్టేజ్లు వస్తున్నాయి, అన్ని వోల్టేజ్లు వస్తున్నాయి. కాకపోతే ఆ వోల్టేజ్లన్నీ కూడా ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఫ్లక్చువేట్ అయితే ఏ మొబైల్ ఆన్ అవ్వదు. ఎందుకంటే వోల్టేజ్లు అనేవి మనకి ప్రాపర్గా వస్తూ ఉంటేనే, వోల్టేజ్ అనేది మనకు ప్రాపర్గా వస్తూ ఉంటేనే ఏ ఐసీ అయితే వర్క్ చేయాలో ఐసీకి వోల్టేజ్ అన్నీ స్టేబుల్గా వస్తేనే ఆ ఐసీ వర్క్ చేస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది. అప్పుడు మనకి మొబైల్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే వోల్టేజ్లు వస్తున్నాయి, కాకపోతే ఫ్లక్చువేషన్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 1.8 రావాలనుకోండి, 1.8, 0.7, 0, మళ్ళీ 1.8, 0.7, 0, 1.8, 0.7, 0, ఇట్లా వోల్టేజ్ అన్నీ ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఈ ఫ్లక్చువేషన్ కేసులో మనకి పవర్ ఐసీ నుంచి పవర్ ఆన్ రీసెట్ లైన్ సిపియూకి వెళ్తుంది. సిపియూ నుంచి పిఎస్ హోల్డ్, పవర్ సీక్వెన్స్ హోల్డ్ అంటారు ఆ లైన్ పేరు. ఈ పవర్ సీక్వెన్స్ హోల్డ్ అనే లైన్ అనేది మరలా పిఎంఐసికి రావాలి. దాంట్లో మధ్యలో మీరు చూడండి, ఈ వీడియో కంటిన్యూ చూడండి. మధ్యలో ఒక చిన్న యానిమేషన్ వీడియోతోటి మీకు చూపించాను చాలా క్లారిటీగా. ఈ పవర్ సీక్వెన్స్ హోల్డ్, పిఎస్ హోల్డ్ అంటే పవర్ సీక్వెన్స్ హోల్డ్. ఈ పవర్ సీక్వెన్స్ హోల్డ్ అనే లైన్ సిపియూ నుంచి మరలా పిఎంఐసికి రావాలి. ఈ లైన్ కానీ మిస్ అయితే ఈ వోల్టేజ్లన్నీ కూడా ఫ్లక్చువేషన్ అవుతాయి. ఓకేనా? దీని పేరు ఇది. ఈ లైన్ వచ్చేది పవర్ ఐసీకి అన్ని వోల్టేజ్లని స్టేబుల్ చేయడానికి వస్తుంది. కాకపోతే ఈ మొబైల్లో, ఈ Note 8 మొబైల్లో ఆ లైనే మిస్ అయింది, ఆ వోల్టేజ్ మిస్ అయింది. ఓకేనా? ఆ లైన్ మిస్ అవ్వడం వల్ల వోల్టేజ్లన్నీ ఫ్లక్చువేట్ అయింది. జనరల్గా ఎవరైనా కానీ పవర్ ఐసీ నుంచి పవర్ ఆన్ రీసెట్ వెళ్తుంది, సిపి నుంచి పిఎస్ హోల్డ్ వస్తుంది అని చెప్పి చెప్తారు కామన్గా. కాకపోతే మేము ఈ మొబైల్ విషయంలో కేస్ స్టడీ చేసిన విషయం ఏంటంటే, సిపియు ఓకే ఉన్నా, సిపియులు ఎటువంటి షార్ట్ సర్క్యూట్ లేకున్నా సిపియు నుంచి పిఎస్ హోల్డ్ రావాలంటే పవర్ ఐసీ నుంచి ఇంకొక లైన్ రావాలి సిపియుకి. అది మేము ఈ ట్రబుల్ షూట్ ద్వారా మనం ట్రేస్అవుట్ చేసిన విషయం. ఓకేనా? అది మీ ముందుకు తీసుకొస్తున్నాను. విషయం ఏంటంటే పవర్ ఐసీ నుంచి ఆ లైన్ కానీ రాకపోతే పవర్ ఆన్ రీసెట్ మామూలుగా వస్తుంది, దాని గురించి మాట్లాడలేదు, ఇంకో లైన్ గురించి మాట్లాడుతున్నాను. ఆ లైన్ కానీ సిపియూకి రాకపోతే సిపియూ నుంచి పిఎస్ హోల్డ్ రాదు. పిఎస్ హోల్డ్ రాకపోతే అన్ని వోల్టేజ్లు ఫ్లక్చువేట్ అవుతాయి. ఓకేనా? ఇది కాన్సెప్ట్. ఇది యానిమేషన్ ద్వారా కూడా నేను మధ్యలో వీడియోలో చెప్పున్నాను. చివరి వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుద్ది. పిఎస్ హోల్డ్ రావట్లేదని, సిపి నుంచి రావట్లేదని మేము సిపియూ కూడా చేంజ్ చేసాము. సిపియూ చేంజ్ చేసినా కానీ పిఎస్ హోల్డ్ వోల్టేజ్ అనేది రాలేదు. ఆ తర్వాత పవర్ ఐసీ నుంచి ఒక వోల్టేజ్ మిస్ అయిందని తెలుసుకొని ఎప్పుడైతే ఆ వోల్టేజ్ల ఆ పవర్ ఐసీ నుంచి సిపియూకి జంపర్ వేసామో అప్పుడు పిఎస్ హోల్డ్ అనేది వచ్చింది. పాత సిపియూనే వర్క్ అయ్యింది, కొత్త సిపియూ అయితే మేము వేయలేదు. ఓకేనా? ఈ మొబైల్లో ఇది మాత్రమే కాకుండా చిప్ కంప్లైంట్ కూడా ఉంది, ఈఎంఎంసీ కంప్లైంట్ కూడా ఉండింది. మరలా అది కూడా ఇంకొక వీడియో రికార్డ్ చేసాము. Note 8 ఈఎంఎంసీ చేంజ్ ఎలా చేయాలని చెప్పి ఒక వీడియో వస్తుంది నెక్స్ట్, అది కూడా చూడండి. కంప్లీట్గా ఒక మొబైల్ పట్టుకుంటే ఏ ప్రాబ్లం వచ్చినా కానీ దాన్ని 100% దాన్ని చేయగలగాల. అది ఎటువంటి ప్రాబ్లం అయినా కానివ్వచ్చు, సాఫ్ట్వేరా, హార్డ్వేరా, లేదా వాటెవర్ ఏదైనా కానీ. ఓకేనా? ఇది మన కేఎండి ఇన్స్టిట్యూట్లో ఉండేది. ట్రబుల్ షూట్ ఈ విధంగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ అవ్వచ్చు. మరి వీడియోలోకి వెళ్దాం.
ముందుగా మనకి విపిహెచ్ పవరు తర్వాత బక్ వోల్టేజ్లు వస్తున్నాయో లేదో చూద్దాము. డైరెక్ట్గా విపిహెచ్ పవరు పిఎంఐసి దగ్గర మనం చెక్ చేస్తున్నాం. చూడండి ఒకసారి. పిఎంఐసికి ఇన్పుట్ విపిహెచ్ పవర్ రావాలి కదా, అది వస్తుందా లేదా. బక్ వోల్టేజ్లు ఎలా ఉన్నాయి, వాటి కండిషన్ ఎలా ఉంది చూపిస్తున్నాను. దానికంటే ముందు బోర్డు కండిషన్ చూడండి. ఇక్కడ ఆడియో ఐసి ఆల్రెడీ తీసుకున్నారు, చూడండి ఒకసారి. కొడాక్ ఐసి అయితే ఉంది మనకి, ఆడియో ఐసి అయితే లేదు, రిమూవ్ చేస్తున్నారు. షీల్డ్ కూడా గందరగోళం, కొంచెం డిస్టర్బెన్స్గా తీసుకున్నారు. ఆ తర్వాత సిపియు ఈఎంఎంసి కూడా రీబాల్ చేస్తున్నారు. ఓకేనా. పవర్ ఐసి కార్డు షీల్డ్ కూడా చూడండి, కొంచెం గందరగోళంగానే తీసుకున్నారు. ఇది కండిషను. ఈఎంఎంసి తర్వాత సిపియు కూడా రీబాలింగ్ అయితే చేస్తున్నారు. టోటల్గా కొంచెం చేశారు, అదే హ్యాండ్ స్కిల్ వరకు చేశారు. ప్రాపర్ నాలెడ్జ్ అయితే వీళ్ళకి లేనట్టు అనిపిస్తుంది, అంటే వేరే షాప్లో అటెండ్ చేసిన వాళ్ళకి. ఓకేనా. చూడండి ఒకసారి. మన స్టూడెంట్ మన ఇన్స్టిట్యూట్కి రాకముందు వేరే షాప్లో ఇచ్చారని చెప్పాడు మొబైల్, వాళ్ళే ఈ విధంగా చేశారు. ఓకేనా. అయితే దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏందనేది పిన్ టు పిన్ చూపిస్తాను చూడండి. ఆల్రెడీ సిపియు ఈఎంఎంసి కూడా రీబాలింగ్ అయితే కంప్లీట్గా చేస్తున్నారు. రీబాలింగ్ రీఫిక్స్లో ప్రాబ్లం లేదు, అంటే వాళ్ళకి అదొకటి మాత్రం వచ్చినట్టు ఉంది. ట్రేస్ అవుట్ నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా ఇది ట్రబుల్ షూట్ చేసేవాళ్ళు. ట్రబుల్ షూట్ నాలెడ్జ్ లేనట్టు అనిపించింది, ఓన్లీ రీబాలింగ్ రీఫిక్స్ చేశారు. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా రీబాలింగ్ రీఫిక్స్ సొల్యూషన్ కాదు కదా. సిపియు ఈఎంఎంసి పవర్ ఐసి రీబాలింగ్ రీఫిక్స్ సొల్యూషన్ కాదు. సమ్ టైమ్స్ వర్క్ అయితే వర్క్ అవ్వచ్చు. చూడండి, ఛార్జింగ్ ఐసి దగ్గర కూడా చూపిస్తున్నాను. ఛార్జింగ్ ఐసి దగ్గర కూడా ఛార్జింగ్ ఐసి అయితే ఏమీ కదిలేదు, ఇది బాగానే ఉంది. తర్వాత దాని చుట్టుపక్కల చూపిస్తున్నాను చూడండి. విపిహెచ్ పవర్ చూడండి. ఛార్జింగ్ ఐసి దగ్గర ఫస్ట్ చూద్దాము. విపిహెచ్ పవర్ ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా విపిహెచ్ పవర్ 3.1 వస్తుంది, ఇది కూడా ఓకే. విపిహెచ్ పవర్ అనేది మెయిన్ పిఎంఐసి దగ్గరికి వస్తుంది. మరి బక్కాయిల్స్ పరిస్థితి ఏందో ఒకసారి చూద్దాము. బక్కాయిల్స్ మీద వోల్టేజ్ వస్తుందా లేదా చూద్దాము. విపిహెచ్ పవర్ మళ్ళీ చెక్ చేసి చూపిస్తుంది చూడండి. 3.7 3.1 అట్లా వస్తుంది. విపిహెచ్ పవర్ అయితే మనకి స్టేబుల్గా ఉంది. చూడండి 3.1 వస్తుంది. 3.1 ఇది 3.1. బక్ వోల్టేజ్లో ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి 0.7 0.4 0.0 ఇట్లా ఫ్లక్చువేట్ అవుతుంది చూడండి. వోల్టేజ్లు అయితే వస్తున్నాయి, కాకపోతే ఇవన్నీ కూడా ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఓకేనా. 0.6 0.9 అట్లా చూడండి. 2.0 హైర్ ఎల్డీ కూడా వస్తుంది, కాకపోతే ఫ్లక్చువేషన్ అవుతా ఉంది. 1.0 2.0 అట్లా చూడండి. ఇది కూడా లోయర్ ఎల్డీఓ ఫ్లక్చువేట్ అవుతుంది. ఓకేనా. ఇది ప్రాబ్లం. ఇట్లా ఫ్లక్చువేట్ అయితే సిపియుకి, అంటే బక్ వోల్టేజ్ ఫ్లక్చువేట్ అయితే సిపియుకి వెళ్ళాల్సిన వోల్టేజ్లు అనేవి ప్రాపర్గా వెళ్ళవు. ప్రాపర్గా స్టేబుల్గా వెళ్ళకపోతే సిపియు వర్క్ చేయదు. ఓకేనా. ఇది ప్రాబ్లం. మరి చెక్ చేద్దాము. ఇది పిఎస్ హోల్డ్ లైన్ చెక్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఫ్లక్చువేట్ అవుతున్నాయి కాబట్టి పవర్ ఆన్ రీసెట్ ఓకే ఉన్నట్టే. తర్వాత పిఎస్ హోల్డ్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. బిట్ మ్యాప్ త్రూ చెక్ చేస్తున్నాం. పిఎస్ హోల్డ్ రిజిస్టర్ ఇది. పిఎస్ హోల్డ్ వోల్టేజ్ అయితే ఏం రావట్లేదు. ఓకేనా. తర్వాత పవర్ ఆన్ రీసెట్ వస్తుందా లేదా చూస్తున్నాము. ఇది పిఎస్ హోల్డ్ లైను. తర్వాత పవర్ ఆన్ రీసెట్ వస్తుందా లేదా పవర్ ఐసీ నుంచి పవర్ ఆన్ రీసెట్ రావాలి. ఇది చూడండి, పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ వస్తుంది, ఫ్లక్చువేట్ అవుతుంది. ఓకేనా. 0.9 అట్లాగా. ఇది ఎలా వర్క్ అవుతుందో చెప్తాను ఒకసారి చూడండి యానిమేషన్ వీడియో ద్వారా. ఒక ఛార్జింగ్ ఐసీ ఉంది, ఒక పిఎంఐసి ఉంది PM6125, తర్వాత ఒక సిపియు ఉంది SM6125 సిపియు. ఛార్జింగ్ ఐసీ నుంచి విపిహెచ్ పవర్ మెయిన్ పిఎంఐసికి రావాలి. అక్కడి మెయిన్ పిఎంఐసికి విపిహెచ్ పవర్ వచ్చిన తర్వాత బక్ వోల్టేజ్లు ఎల్డిఓ వోల్టేజ్లు రిలీజ్ అవ్వాలి పిఎంఐసి నుంచి. కంట్రోల్ సెక్షన్ నుంచి పవర్ ఆన్ రీసెట్ అనేది సిపియుకి వెళ్ళాలి. ఆ తర్వాత సిపియు నుంచి పిఎస్ హోల్డ్ అనే వోల్టేజ్ పిఎంఐసికి వెళ్ళాలి. ఈ వోల్టేజ్ మనకు మిస్ అయింది. ఓకేనా. పిఎస్ హోల్డ్, దీని పూర్తి పేరు ఏంటంటే పవర్ సీక్వెన్స్ హోల్డ్ అంటారు. పవర్ సీక్వెన్స్ హోల్డ్ అంటే అన్ని వోల్టేజ్లను కూడా ఇది స్టేబుల్ చేస్తుంది. ఈ పవర్ సీక్వెన్స్ హోల్డ్ అనే లైన్ కానీ మిస్ అయితే బక్ వోల్టేజ్లు ఎల్డిఓ వోల్టేజ్లు అన్నీ కూడా ఫ్లక్చువేటింగ్ జరుగుతుంది. ఇదిగోండి పవర్ సీక్వెన్స్ హోల్డ్, దాని పూర్తి పేరు. షార్ట్కట్లో పిఎస్ హోల్డ్ అంటారు.
ఓకేనా. ఈ వోల్టేజ్ వచ్చేదే అన్ని వోల్టేజ్ని స్టేబుల్ చేసేదానికి. ఇదిగోండి, అన్ని వోల్టేజ్ని స్టేబుల్ చేస్తుంది, ఫ్లక్చువేట్ అవ్వకుండా స్టేబుల్ చేస్తుంది. మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ పిఎస్ హోల్డ్ అనే వోల్టేజ్ అనేది సిపియు నుంచి పవర్ ఐసీకి రాలా, పవర్ అండ్ రీసెట్ అయితే వస్తుంది. ఓకేనా, ఇదే మనకి మిస్సింగ్. ఈ వోల్టేజ్ మిస్సింగ్ అయింది. ఈ వోల్టేజ్ సిపియు వల్ల మిస్ అయిందా, లేదంటే వేరే వోల్టేజ్ రాకుండా ఉండడం వల్ల ఇది సిపియు నుంచి అవుట్ రావట్లేదు అనేది ఇప్పుడు మనకి క్లారిటీ తెచ్చుకోవాలి. అయితే మేము సిపియు వల్ల రీబాల్ చేస్తే సమ్టైమ్స్ అయిపోతుంది, సిపియు రీబాల్ చేసిన అయిపోద్ది. సిపియు రీబాల్ చేసిన ఇది అవ్వలేదు, ఆల్రెడీ రీబాల్ చేస్తున్నారు. ఓకేనా. అయితే సిపియు మరలా ఒకసారి వాళ్ళు ప్రాపర్ చేసేది లేదని మళ్ళీ మేము చేసాము, అయినా ఇది అవ్వలేదు. సిపియు నుంచే వస్తుంది కాబట్టి సిపియు కూడా చేంజ్ చేసాము, సిపియు చేంజ్ చేసినా అవ్వలేదు. ఇది ఎందువల్ల అవ్వలేదంటే ఒక లైన్ మిస్ అయ్యి, పవర్ ఐసీ నుంచి సిపికి రావాల్సిన ఒక లైన్ మిస్ అయ్యి, ఆ లైన్ వల్ల ఇది పిఎస్ హోల్డ్ అనేది సిపి నుంచి అవుట్ అవ్వట్లేదు. ఓకేనా. మరి చూద్దాము ట్రేస్ అవుటింగ్ అనేది ఎలా చేసామనేది చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇదంతా ముందుగా మనం ఏం చేద్దామంటే, అదే వాస్తవానికి ఈ వీడియో అనేది, ఈ వర్క్ అనేది మన ఈ బ్యాచ్లో వచ్చిన స్టూడెంట్ ద్వారా స్టార్ట్ చేసాము. కానీ లెంత్ ఎక్కువైపోవడం వల్ల మళ్ళీ మేము తీసుకోవాల్సి వచ్చింది. ఇక చూడండి, సిపియు కింద కొన్ని ప్యాడ్స్ అయితే కనెక్ట్ అవ్వలేదు. సిపియు రీవాల్ చేశారు కానీ కొన్ని ప్యాడ్స్ అయితే కనెక్ట్ అవ్వలేదు. అది క్లియర్గా మనకు కనిపిస్తుంది. సిపియు లిఫ్ట్ చేసిన తర్వాత మరలా ఏం చేస్తామంటే సిపియు ప్యాడ్ అన్ని క్లీన్ చేసుకొని సిపియు కూడా రీవాల్ చేసి మరలా నీట్గా అది ఇన్సర్ట్ చేసేటట్టు ట్రై చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఎక్కడైనా బాల్స్ కలిసిపోయినా కానీ ఆ బాల్స్ని మళ్ళీ డ్రై చేసుకొని మళ్ళీ విక్ చేసి నీట్గా అయితే క్లీన్ చేయడం జరిగింది. అయితే కొన్ని బాల్స్ కలిసిపోవడం వల్ల వాటిని మధ్యలో యూ మాస్క్ అనేది మనం వేసుకోవడం కూడా జరుగుతుంది. ఓకేనా. ఇదంతా మీకు తెలిసిన విషయం కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం జరిగింది. నా ఉద్దేశం ఈ వీడియోలో సిపియు రీబాల్ రీఫిక్స్ ఎలా చేయడం కాదు, ట్రేస్ అవుట్ ఆ ప్రాబ్లంని ఎలా కనిపెట్టాలని చెప్పడమే నా ఉద్దేశం. కాబట్టి మిగతా అన్నీ నేను ఇగ్నోర్ చేస్తున్నాను. ఓకేనా, స్కిప్ చేస్తున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది. అంటే మనం కట్ చేయట్లేదు, ఏం జరిగిందో మొత్తం పెడుతున్నాము, కాకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ని పెడుతున్నాం అంతే. కట్ చేసేది పెట్టట్లేదు. టోటల్ వీడియో ఇది. ఓకేనా. కట్ చేసేది పెట్టట్లేదు, ఫాస్ట్ ఫార్వర్డ్లో మాత్రం పెడుతున్నాం. ఓకేనా. అందుకనే ఇది కూడా వస్తుంది. కట్ చేసే పని అనేది ఎంత లేపేయచ్చు, అట్లా చేయట్లేదు. ఫుల్ వీడియో అయితే పెడుతున్నాం. ఓకేనా, అది గుర్తించండి, గమనించండి. చూడండి, సిపియు కూడా మనకి సిపియులో కూడా కొన్ని ప్యాడ్స్ కలిసిపోవడం జరిగింది. వాటికి కూడా యూ మాస్క్ వేసుకోవడం అయితే జరుగుతుంది. చూడండి, ఇప్పుడు రీబాలింగ్ రీఫిక్స్ అనేది జరగాలి. రీబాలింగ్ రీఫిక్స్ చేసిన తర్వాత సిపియు ఇన్సర్ట్ చేయాలి. కాకపోతే ఈ సిపియు వేసిన తర్వాత మనకి ఈ సిపియు రీఫిక్స్ చేసిన తర్వాత కూడా మనకి పిఎస్ హోల్డ్ వోల్టేజ్ అనేది రాలేదు వాస్తవానికి. ఓకేనా. ఎందుకు రాలేదు అంటే సిపియు నుంచి ఈ పిఎస్ హోల్డ్ రిలీజ్ అవ్వాలంటే పిఎంఐసి నుంచి పవర్ ఆన్ రీసెట్తో పాటు, పవర్ ఆన్ రీసెట్ ఆల్రెడీ వస్తుంది సిపియుకి, అది ప్రాబ్లం కాదు. పవర్ ఆన్ రీసెట్తో పాటు ఇంకో లైన్ కూడా మనకి సిపియుకి రావాలి. ఆ లైన్ మిస్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. ఓకేనా. సిపియు రీబాలింగ్ రీఫిక్స్ జరుగుతుంది, చూడండి ఒకసారి. రీబాల్ చేస్తున్నాడు. రీబాల్ చేసిన తర్వాత రీఫిక్స్ అయితే అవ్వాలి. ఓకేనా. ఇది కూడా ప్రాపర్గా చేసుకోవాలి. అప్ అండ్ డౌన్స్ లేకుండా ప్రాపర్గా ఉండేట్టు రీబాలింగ్ అనేది చేసుకోవాలి. అప్ అండ్ డౌన్స్ ఉన్నాయంటే మరలా మనకి సిపియు అనేది ఇంతకుముందు వాళ్ళు వేసినట్టే ప్రాపర్గా అయితే కూర్చోదు. ఇదంతా చేస్తుంది స్టూడెంట్ కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది. కటింగ్ అనేది సరిగ్గా రావట్లేదని చెప్పి మేము చెప్పడం, దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా. అందువల్లే మీకు ఇంత లేట్ అవుతుంది, లేకపోతే సింపుల్గానే అయిపోతుంది. మనం చేయడం గొప్ప విషయం కాదు కదా, మన దగ్గరికి ట్రైనింగ్ వచ్చిన స్టూడెంట్ చేయడం గొప్ప. నాకు ఎప్పుడైనా అదే అనిపిస్తుంది. కాకపోతే మనం ఆల్రెడీ చేసేసాం ఇవన్నీ. ఏది రీబాలింగ్ రీఫిక్స్లో ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ పెట్టకముందే ఎప్పుడో చేస్తున్నాం. కాకపోతే ఆండ్రాయిడ్లో సబ్జెక్ట్ అనేది చాలా డెప్త్గా ఉందండి. మీకు దాని లోతుకి వెళ్తే మీకు అర్థమైద్ది. ఓకేనా. పైన చూసుకుంటే మీకేం అర్థం కాదు. నేను చెప్తున్న వాస్తవం, కావాలంటే చెక్ చేసుకోండి ఒకసారి. ఆండ్రాయిడ్లో సబ్జెక్ట్ అనేది చాలా డెప్త్గా ఉంది, డీప్గా ఉంది.
ఏదో పై పని చెప్పేసి వదిలేసే రకం కాదు మనం. కాబట్టి నేను ఎక్కువ హ్యాండ్ స్కిల్ మీద ఫోకస్ కాకుండా, హ్యాండ్ స్కిల్ ఏందండి ఏ ఇన్స్టిట్యూట్‌కి పోయి నేర్పించేస్తారు. పెద్ద ప్రాబ్లమ్ కాదు. సీపీయూ, రీవాల్వ్, రీఫిక్స్ అనేది ఏ ఇన్స్టిట్యూట్‌కి పోయి నేర్పించేస్తారు. కానీ ట్రబుల్ షూట్ నాలెడ్జ్ అనేది అన్ని ఇన్స్టిట్యూట్‌లో చెప్పట్లేదు. ఇది నేనది గమనించాను. స్టూడెంట్‌కి ట్రబుల్ షూట్ నాలెడ్జ్ నేర్పియాలని చెప్పి ఉద్దేశంతోటే ఆండ్రాయిడ్‌లో సబ్జెక్ట్‌ని ఎంత డెప్త్‌గా ఉందో నేను తెలుసుకోవాలని ఎక్కువ శాతం ఫోకస్ నేను ఆండ్రాయిడ్ ట్రబుల్ షూట్ నాలెడ్జ్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అందులో సెక్షన్స్ ఆల్మోస్ట్ అన్నీ ఏ సెక్షన్ అయినా మనం చేసేస్తున్నాం. అది పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే డెడ్ మొబైల్ కాడే చాలామంది ఇబ్బంది పడుతున్నారని నాకు అర్థమైంది. డెడ్ ఎంత ఈజీగా చేయగలమో చూపించడానికే మనం మాస్టర్ కోర్స్ అయితే పెట్టడం జరిగింది. మాస్టర్ కోర్సులో అసలు కంప్లీట్ డెడ్ ఎటువంటి కంప్లైంట్ అయినా కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా ప్రాబ్లం కనుక్కోవాలి, ఎలా మనం దాన్ని హ్యాండిల్ చేయాలనేది లైవ్లో మీరు తెచ్చుకున్న మొబైల్స్ మీదనే కూర్చొని చేస్తామన్నట్టు. ఓకేనా. ఇది ఈ నెల 10 నుంచి స్టార్ట్ అవుతుంది మాస్టర్ కోర్స్ అనేది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. చూడండి, సిపియు రీవాల్వింగ్ రీఫిక్స్ అనేది అయిపోయింది. సిపియు రీవాల్వ్ రీఫిక్స్ చేసినా కానీ మనకి చూడండి డీసీ రీడింగు వోల్టేజ్ చూడండి మరలా అలాగే ఫ్లక్చువేటింగ్ జరుగుతూ ఉన్నాయి. చూడండి వోల్టేజ్లు అయితే స్టేబుల్ అవ్వాల. వోల్టేజ్లు స్టేబుల్ అవ్వకపోతే మళ్ళీ పిఎస్ హోల్డ్ లైన్ మీద ప్రాబ్లం డౌట్ వచ్చింది. పిఎస్ హోల్డ్ వస్తుందా లేదా ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నాం. చూడండి ఇది పిఎస్ హోల్డ్ లైన్, ఇది అవుతుంది దాని పక్కది ఇది పిఎస్ హోల్డ్ లైన్. ఈ లైను రాలా, పవర్ ఆన్ రీసెట్ మళ్ళీ వస్తుంది. ఇదిగోండి పవర్ ఆన్ రీసెట్ వస్తుంది, ఇది కూడా ఫ్లక్చువేట్ అవుతుంది. పిఎస్ హోల్డ్ సిపియు రీవాల్వ్ చేసినా కానీ పిఎస్ హోల్డ్ అయితే రాలేదు. ఓకేనా. ఇప్పుడు జనరల్గా ఏమనిపిస్తుంది ఎవరికైనా కానీ, పిఎస్ హోల్డ్ రిలీజ్ చేసేది సిపియు కాబట్టి సిపియు ప్రాబ్లం ఉందని చెప్పి సిపియు చేంజ్ చేస్తారు. ఓకేనా. మేము కూడా అదే అనుకున్నాం. ఎందుకంటే సిపియు నుంచి పిఎస్ హోల్డ్ అనేది రావాలి. సిపియు నుంచి పిఎస్ హోల్డ్ వస్తేనే బక్ వోల్టేజ్లు, ఎల్డి వోల్టేజ్లు అనేవి ఫ్లక్చువేట్ అవ్వకుండా స్టేబుల్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు ఈఎంఎంసి రిమూవ్ చేసాము. సిపియు కూడా వేరే బోర్డులో, డోనర్ బోర్డులో అది చేంజ్ చేయాలని చూస్తున్నాం. చూడండి అది కూడా బ్లాక్ పేస్ట్ ఉంది. మొత్తం బ్లాక్ పేస్ట్తో క్లీన్ చేసి అది కూడా రీవాల్వ్ చేసి అది కూడా మళ్ళీ రీఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం. చూడండి. ఓకేనా. అడ్వాన్స్ లెవెల్, చిప్ లెవెల్ అయితే మన ఇన్స్టిట్యూట్లో నెక్స్ట్ బ్యాచ్ ప్రజెంట్ 34th బ్యాచ్ అయితే నడుస్తుంది. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి January 20 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఆండ్రాయిడ్ సబ్జెక్ట్ అనేది ఎంత డెప్త్గా ఉందో చిప్ లెవెల్లో మీకు అర్థమవుతుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఐసీ మనకి సింగిల్ పిఎం నుంచి డ్యూయల్ పిఎం, ట్రిపుల్ పిఎం, క్వాడ్ పిఎం, 6 పిఎం ఐసీ, 5G నెట్వర్క్ కాన్సెప్టు, ఓకేనా, డిఎస్ఓ, ఇవన్నీ కూడా మనకి దీంట్లో చిప్ లెవెల్ బ్యాచ్లో చెప్పడం జరుగుతుంది. సెక్షన్స్, కాంపోనెంట్స్ ఎంత డీప్గా డీటెయిల్గా చెప్తామో ఆల్రెడీ మన స్టూడెంట్స్కి అందరికి తెలుసు. ఏదైనా కానీ పైన చెప్పేసి వదిలేసే టైప్ కాదు. తెలిసినట్టు ఏది కూడా దాచుకునే అనే కాన్సెప్టే మన దగ్గర ఉండదు. అలా దాచుకునే కాన్సెప్ట్ మన కాడ ఉంటే అసలు సపోర్ట్ ఇవ్వకపోదుము. లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. ఆలోచించుకొని జాయిన్ అవ్వండి ఎవరైనా కానీ. చూడండి పాత సిపియు రిమూవ్ చేసాము. పాత సిపియు రిమూవ్ చేసి మరలా విక్కేసేసి పాత సిపియు ప్లేస్లో కొత్త సిపియు అయితే మళ్ళీ అంటే డోనర్ బోర్డులో సిపియు వేయడం జరుగుతుంది. ఓకేనా. చూడండి ఒకసారి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఏదన్నా మనం ఇన్స్టిట్యూట్కి వెళ్ళామంటే మనకి హ్యాండ్ స్కిల్, ట్రబుల్ షూట్ నాలెడ్జ్, తర్వాత స్కెమాటిక్ రీడింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. బీభత్సంగా ఉంటుంది. ఓకేనా. చూడండి మళ్ళీ సిపి చేంజ్ చేసాము, వోల్టేజ్ చెక్ చేస్తున్నాం. చూడండి సిపి చేంజ్ చేసాము, ఎప్పుడైనా వోల్టేజ్ స్టేబుల్ అవుతాయేమో చెక్ చేస్తున్నాం. విపిహెచ్ అయితే ఓకే ఉంది. మనకి అవుట్పుట్ ఇది చూడండి అన్ని బక్కాల్సి మళ్ళీ ఫ్లక్చువేటింగ్ జరుగుతూ ఉంది. ఎందుకు? బికాస్ మనకి పిఎస్ హోల్డ్ మిస్సింగ్. ఓకేనా. ఇదిగోండి ఇది పిఎస్ హోల్డ్. మళ్ళీ ఇక్కడ కూడా మనకి వోల్టేజ్ రాలేదు. సిపియు చేంజ్ చేసినా రాలేదు. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి? ఇది పెద్ద టాస్క్. చూడండి పవర్ ఆన్ రీసెట్ వస్తుంది. పవర్ ఆన్ రీసెట్ మనకి ఫ్లక్చువేట్ అవుతుంది.
స్టార్టింగ్ ఏ కండిషన్లో ఉందో ఆ కండిషన్లో ఉంది, CPU చేంజ్ చేసిన ఆ కండిషన్లో ఉంది. అంటే పాత CPU అనేది 100% ఓకే ఉంది, కానీ ఆ వోల్టేజ్ బయటికి రావాలంటే ఏదో వోల్టేజ్ వచ్చి దాన్ని అవుట్ చేయాలి. ఓకేనా, ఆ లైనే మిస్ అయింది. ఆ లైను మనం పిఎంఐసి నుంచి రిమూవ్ చేసి, అంటే పిఎంఐసి నుంచి మైక్రో జంపర్ వేసి సిపియుకి ఆ జంపర్ అనేది యాడ్ చేయడం జరిగింది. సిపికి ఆ లైన్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి వోల్టేజ్లన్నీ కూడా చెక్ చేసి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఓకేనా, క్షమించాలి, ఇది హైడ్ చేసాము. ఎందుకు హైడ్ చేసామంటే ఎంత కష్టపడి ట్రేస్ అవుట్ చేసింది మిస్యూజ్ అవుతుంది. కొంతమంది దొంగల వల్ల మా నాలెడ్జ్ మొత్తం అదర్ ఇన్స్టిట్యూట్కి షేర్ అవుతుంది. దయచేసి ఏమనుకోవద్దు, తప్పుగా అనుకోవద్దు. ఎంత కష్టపడుతున్నా మాకు తెలుసు, అందుకే దాన్ని హైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, 0.8, 0.8, 0.8, 0.8, 0.9, 2.0, 1.1, 1.3. ఇది ఓకేనా. 100% అన్ని వోల్టేజ్లు స్టేబుల్ అయినాయి. పిఎస్ వోల్ట్ చూడండి, ఇప్పుడు ఇది పవర్ ఆన్ రీసెట్, ఇది కూడా స్టేబుల్ అయిపోయింది చూడండి. ఇది చూడండి, ఇది పిఎస్ వోల్ట్. ఈ వోల్టేజ్ ఇంతకుముందు రాలేదు, ఇప్పుడు వచ్చింది. ఓకేనా, ఇది మరలా ఈఎంఎంసీ రిమూవ్ చేసాం కదా, ఎస్కే హైనిక్స్ ఈఎంఎంసీ, ఇది కూడా మళ్ళీ రీఫిక్స్ చేస్తున్నాం చూడండి. ఈ చిప్ కూడా ప్రాబ్లం ఉంది, మొబైల్ ఆన్ అయిన తర్వాత ఈ చిప్ కూడా ప్రాబ్లం ఉంది. ఈ చిప్ కూడా మళ్ళీ చేంజ్ చేసాము, అది కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది, ఒకసారి చూడండి. మీకు చూపిస్తున్నాం చూడండి, బోర్డు ఏం చేంజ్ చేయలేదు, అదే జంపర్ వేసి ఉంది బోర్డుకి అది. కానీ శాంసంగ్ ఈఎంఎంసీ, ఎందుకు శాంసంగ్ ఈఎంఎంసీ అంటే ఆల్రెడీ చిప్ అనేది చేంజ్ చేసాము. బ్యాక్ సైడ్ చూడండి, సేమ్ బోర్డు అదే. ఏ బోర్డు అయితే మీకు చూపించానో అదే బోర్డు మీద మళ్ళీ ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి. అంటే డౌట్ ఉంటుంది, బోర్డు మార్చారేమో అని, అందుకోసం చెప్తున్నాను. బోర్డు చేంజ్ చేయాల్సిన అవసరం, మ్యాజిక్లు చేయాల్సిన అవసరం నాకు అయితే లేదు. రెడీ అయితే ఇది రెడీ అయిందని మీ ముందు పెడతాము, రెడీ కాలేదంటే మీ ముందు తీసుకురాము. ఓకేనా, 90% సక్సెస్ రేట్ ఉంటుంది. అది ఏ మొబైల్ పట్టుకున్నా కానీ 90% దాన్ని సక్సెస్ చేయాలని ట్రై చేస్తాము. ఒక రోజైనా 2 రోజులని, ఎన్ని రోజులైనా దాన్ని వదిలిపెట్టాం. ఇది కేఎంటీ. అంటే అది రెడీ చేయాలి, అమౌంట్ సంపాదన కాదు, అది ఏం ప్రాబ్లం వల్ల ఆగిపోయిందో నాకు తెలియాలి. దానివల్ల దానికోసము ఎంత టైం అయినా మేము స్పెండ్ చేస్తాం. దానివల్ల నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి కేఎంటీ తెలుగులో బెస్ట్ పొజిషన్లో ఉందని నేను నమ్ముతున్నా, నెంబర్ 1 పొజిషన్లో ఉందని నేను నమ్ముతున్నా. ఓకేనా, ట్రబుల్ షూట్లో కానివ్వండి, హ్యాండ్ స్కిల్ విషయంలో కానీ, స్కెమాటిక్ రీడింగ్లో కానీ. చూడండి, మొబైల్ 100% ఆన్ అయింది. ఒకసారి పూర్తిగా ఆన్ అవుతుందా లేదా మొబైల్ పవర్ ఆన్ చేసి చూపిస్తున్నాం చూడండి. ఓకేనా, అంటే ఇవన్నీ చెప్పుకోవడానికి మీకు ఎట్లా ఉంటుందేమో తెలియదు, కానీ నాకైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే ఈ విషయం తెలియకుండా అదర్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు ఈ విషయం, కాబట్టి మన స్టూడెంట్కి ఆ మొబైల్ చేసి ఇలాగపోయాడు. తను తెచ్చుకున్న మొబైలు తన కళ్ళ ముందే ఏం ప్రాబ్లం ఉందో చూపించి మరీ రిపేర్ చేయడం అనేది నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ కష్టం మాకు తెలుసు, ఎట్లా దాన్ని ట్రేస్ అవుట్ చేసేమైందనేది, ఎంత టైము దానికి పట్టింది అనేది తెలుసు, కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. ఓకేనా, అది ఇప్పుడు మీకు కేవలము అంటే ఈ ఒక్క పాయింట్ మాత్రం మిస్ అయింది. దీనివల్ల చాలా నాలెడ్జ్ నేను ఈ వీడియోలో షేర్ చేశానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమందికి అది కూడా తెలియదు, ఇప్పుడు నేను చెప్పింది కూడా తెలియదు, ఎలా ట్రేస్ అవుట్ చేయాలి, ఏం చేంజ్ చేయాలని కూడా తెలియదు. వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడిందని నేను నమ్ముతున్నాను. మీరు కానీ కేఎంటీ ఇన్స్టిట్యూట్లో కానీ జాయిన్ అయ్యి ఉంటే ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ అందరికి కూడా, మా స్టూడెంట్స్ అందరికి కూడా ఈ విషయాలన్నీ షేర్ చేస్తాం. వాళ్ళకి ఆ కంప్లైంట్ వచ్చినప్పుడు ఎలా స్టెప్ బై స్టెప్ సపోర్ట్ ఉంటుంది, లైఫ్ టైం సపోర్టు, స్టెప్ బై స్టెప్ ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని మేము బ్యాకప్ సపోర్ట్ ఇస్తాము. వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాం, దాంట్లో ఎలాంటి తిరగాల్సి లేదు. ఓకేనా, స్టార్టింగ్ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్కి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బ్యాచ్లో స్టూడెంట్కి అందరూ కూడా లైఫ్ టైం సపోర్టు మేము ఇస్తున్నాము. సపోర్ట్లో మాత్రం ఈ విషయాలన్నీ షేర్ చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. అట్లా గ్రూప్లో డిస్కషన్ చేద్దామన్నా కానీ గ్రూప్లో కూడా దొంగలు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ విషయాలను అక్కడ షేర్ చేస్తున్నారు కాబట్టి గ్రూప్లో కూడా డిస్కస్ చేయట్లేదు. ఎవరికైతే ఈ కంప్లైంట్ వస్తుందో వాళ్ళు మెసేజ్ చేయమని చెప్పాను, వాళ్ళకైతే ఇది చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అది ఇంట్రెస్ట్ ఉంటే నంబర్ ఇస్తున్నాం కదా, జాయిన్ అవ్వచ్చు. ఇవి కొన్ని మాత్రమే లైవ్లో వచ్చాయి, అంటే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడే మేము దాన్ని బయట పెడతాం అన్నట్టు. ప్రాబ్లం లేకుండా అనవసరంగా ఈ తీసేసి ఏదో చూపించుకోవాలని చెప్పి
మాకు వచ్చు మేము చేయగలమని చూపించుకోవాలనే ఉద్దేశం అయితే నాకు లేదు. ఎందుకంటే అలా చాలామంది అనుకుంటారు మేము వీడియోలు చేయకపోతే మాకు రాదనుకుంటున్నారు అది. అది అది నిజంగా నాకు నవ్వొస్తుంది. మాకు రాదనుకుంటున్నారు అది. మాకు రాక కాదండి, సందర్భం రావాలా, పర్టిక్యులర్ ఆ వర్క్ రావాలి నా దగ్గరికి. వర్క్ వస్తే ఈ ఎటువంటి పనైనా గాని మేము చేస్తాం. ఓకేనా? అది. మొబైల్ అయితే సక్సెస్‌ఫుల్‌గా ఆన్ అయింది. ఆల్రెడీ చిప్ అయితే చేంజ్ చేసాం కాబట్టి ఫస్ట్ నుంచి వచ్చింది. టచ్ పని చేయట్లేదు మళ్ళీ దీనికి. ఓకేనా? థాంక్ యూ. థాంక్స్